రామదాస్ కి నలుగురు కొడుకులు, నలుగురికి పెళ్లిళ్ళు అయిపోయాయి. ఈ రోజు తండ్రి ఆస్తి పంపకం కోసం ఆ నలుగురు ఊర్లో పెద్దల దగ్గర పంచాయతీలో పెట్టారు. సర్పంచ్ గారు అన్నారు, రామదాస్ గారు మీ నలుగురు పిల్లలు మీ ఆస్తిని పంపకం చేయమన్నారు. మీ ఆస్తి మొత్తం 4 భాగాలుగా చేసి మీరు ఒక్కొక్క కొడుకు దగ్గర 3 నెలల చొప్పున నలుగురు కొడుకుల దగ్గర మీరుండొచ్చు. దీనికి మీకు అంగీకారమేనా అని అడుగుతాడు సర్పంచ్. పెద్ద కొడుకు, అరే సర్పంచ్ గారు, నాన్న ఎందుకు అడుగుతారు? మేము నలుగురు 3 నెలల చొప్పున చూసుకోవడానికి రెడీగానే ఉన్నాం. మీరు ఇంకేం ఆలోచించకండి, ఆస్తిని పంచేయండి. తల దించుకొని ఇదంతా వింటున్న రామదాసు తల ఎత్తి ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ, విను సర్పంచ్, తీర్పు నువ్వు కాదు నేను చెప్తా. నా నిర్ణయం ఏంటంటే ఒక్కొక్క కొడుకుని 3 నెలల చొప్పున నలుగురిని నేనే చూస్తా. మిగతా రోజుల్లో ఎవడెక్కడ ఉంటాడో వాళ్ళిష్టం. ఇది నా ఆస్తి, నేను కష్టపడి సంపాదించుకున్న ఆస్తి. ఇదే నా నిర్ణయం.